బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో తిరంగ ర్యాలీని నిర్వహించనున్నారు. ఇవాళ హైదరాబాద్ లో తిరంగ ర్యాలీని నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఇవాళ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 7:30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రధానంగా అంబేద్కర్ విగ్రహం, సచివాలయం జంక్షన్, సెల్లింగ్ క్లబ్, డీబీఆర్ మిల్స్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో వాహనాలు దారి మళ్లింపు ఉంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లో తిరంగ ర్యాలీని నిర్వహించనున్నారు. ఇక ఇవాళ హైదరాబాద్ లో తిరంగ ర్యాలీని నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, వెన్నెల, ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి తిరంగ ర్యాలీకి సంబంధించి హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే భారత సైనికులు చేసిన విరోచిత పోరాటానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా తిరంగ యాత్రలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో 11 రోజుల పాటు నిర్వహించే తిరంగ యాత్రలకు సంబంధించి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో తిరంగ ర్యాలీలు చేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా కవులకు, కళాకారులకు, డీజీపీలకు అంటే మాజీ డీజీపీలకు, ఇతరత్ర అధికారులు కావచ్చు, ఏదైతే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లకు, కవులకు, గాయకులకు, సినీ ఇండస్ట్రీకి కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి ఇప్పటికీ ఆహ్వానం కూడా పంపించిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి ర్యాలీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీసు బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆంక్షలు కూడా అంటే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెళ్ళేటువంటి వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి 8 గంటల ప్రాంతం వరకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత.